ఏపీ సచివాలయ ఉద్యోగులపై పోలీసులు దుశ్చర్యకు దిగారు. అర్ధరాత్రి వరకు ఉద్యోగులను పిఎస్లో పెట్టి వేధించారు. 3 గంటల పాటు పిఎస్లోనే సచివాలయ ఉద్యోగులు ఉంచారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే డిన్నర్ చేస్తుండగా 50 మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంటీన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన ఏఎన్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నిర్వహించిన పార్టీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిన్నర్ పార్టీపై 7 పోలీస్ స్టేషన్ల సిబ్బందులు దాడి చేశారు. మద్యం బాటిల్స్ ఉన్నాయని ఉద్యోగులపై కేసు పెట్టారు. డిన్నర్కి హాజరైన వెంకటరామరెడ్డి ఉద్యోగులను పిఎస్కి తీసుకెళ్లారు. ఉద్యోగులను వేధించకుండా తనపై కేసు పెట్టాలంటున్నారు వెంకటరామరెడ్డి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఇంత దారుణమైన కక్ష సాధింపు ఎన్నడూ లేదని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులపై ఎలా చూడాలి ఈ వేధింపుల్ని? సో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అంటే ఒక 50 మంది కలిసి డిన్నర్ చేయటం తప్ప, లేదంటే వాళ్ళు పార్టీ చేసుకోవడం తప్ప, ఏంటి వీళ్ళ అభ్యంతరం ఏంటి? ఎందుకు చుట్టుముట్టినట్టు పోలీసులు? ఎందుకు స్టేషన్కి తరలించినట్టు? ఏం జరుగుతోంది అసలు ఏపీలో? అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ చరిత్రలు ఇప్పటివరకు అంటే రాష్ట్ర అత్యున్నతమైనటువంటి పరిపాలనా కేంద్రమైన సచివాలయ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ ఎదురు కానటువంటి ఒక దుర్లభమైనటువంటి అనుభవం నిన్న రాత్రి ఎదురైంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల పైన పోలీసులు అన్నది సచివాలయ ఉద్యోగులు నిర్వహించుకున్నటువంటి ఒక డిన్నర్ పార్టీ పైన ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు 50 మంది, అంటే అక్కడ పార్టీకి హాజరైన వారితో సమానంగా పోలీసులు వెళ్ళారంటే ఏ స్థాయిలో వాళ్ళపైన ఒక టార్గెటెడ్గా పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో క్యాంటీన్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక కమిటీని 11 పోస్టులు ఉంటే దానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో 2 ప్యానెల్స్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక ప్యానెల్కి సంబంధించి పోటీ అభ్యర్థిగా నిలబడినటువంటి ఒక ఏఎస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గిరిజన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తన తోటి ఉద్యోగులు మద్దతు కోరడం కోసం, అదేవిధంగా కొందరు ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన వెల్ఫేర్ ఇష్యూస్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఉద్యోగులు, సీనియర్ ఉద్యోగులు కూడా ఆ డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. తాడేపల్లిలో ఏదైతే విజయవాడ క్లబ్ పక్కన ఉన్నటువంటి ఒక గార్డెన్లో ఈ డిన్నర్ సమావేశాన్ని, డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ డిన్నర్ పార్టీ పైన అకస్మాత్తుగా 50 మంది అటు ఎక్సైజ్ పోలీసులు, మరి 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు హాజరయ్యారు. ఆ డిన్నర్ పార్టీ పైన పోలీసులు అందరూ వెళ్ళి చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి 3 బాటిల్స్ కంటే ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 5 మద్యం బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్టీకి అనుమతి లేదు, దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని మొత్తం అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో దాదాపుగా అర్ధరాత్రి 12 వరకు కూడా ఉంచినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని అక్కడ ఆ పార్టీ సమావేశానికి, ఆ పార్టీకి ఆ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి కూడా హాజరయ్యారు. సో వెంకటరామరెడ్డిని కూడా అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి పోలీస్ స్టేషన్కి. సో తీసుకెళ్లిన తర్వాత వెంకటరామరెడ్డి ఉద్యోగులను ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఉద్యోగులు తరపున నాపైన కేసు పెట్టండి, వాళ్ళ బాధ్యతగా నేను ఈ కేసు పెట్టండి, వాస్తవానికి నేను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాదు, నాకు ఈ ఎన్నికలకి సంబంధం లేదు, కానీ నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను కాబట్టి సో ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను, సో నాపైన కేసు పెట్టండి. ఉద్యోగుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఉద్యోగులను సంరక్షించడానికి వెంకటరామరెడ్డి తనపైన కేసు పెట్టించుకున్నారు. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత దాదాపుగా రాత్రి 1:30 సమయంలో వెంకటరామరెడ్డిని పోలీసులు విడుదల చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ సచివాలయంలో ఇప్పుడు ఈ చర్య పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయ ఉద్యోగుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర అంటే గత 50 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు, రైడ్స్ అన్నవి జరిగినటువంటి దాఖలాలు లేవు. పైగా ఈజన్ సొసైటీ ఎన్నికలు కానీ, అటు అప్సా సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎలక్షన్స్ కానీ ప్రతిసారి జరిగినప్పుడు 2 ప్యానెల్స్ పోటీ చేసినటువంటి వాళ్ళు ఇటువంటి సమావేశాలు పెట్టి డిన్నర్ చేసుకోవడం అనేది సర్వసాధారణంగా అక్కడ జరిగేటువంటి అంశం. అయితే ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఉద్యోగి సంఘం నాయకుడు కావాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక ఉద్యోగి నిన్న ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఫోన్ చేయించి పోలీసులకి ఆదేశింపజేసి ఈ ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి డిన్నర్ పార్టీ పైన రైడ్ చేయించారు. సో ఇప్పుడు అది తీవ్ర కలకలం రేపుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పైన తాగుబోతుల ముద్ర
వేయడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల ఉద్యోగ నాయకుడు చేసినటువంటి ప్రయత్నం అన్నది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇప్పుడు సచివాలయం ఇదే చర్చ జరుగుతుంది, తీవ్రంగా మదన పడతా ఉన్నారు. 50 ఏళ్ళలో ఎప్పుడు లేనటువంటి ఒక దారుణమైనటువంటి చేదు అనుభవం అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోలీసుల ద్వారా ఎదురైందని ఆవేదన చెందుతున్న పరిస్థితి. దీనిపైన ఈరోజు సచివాలయ ఉద్యోగులు కూడా సమావేశం కాబోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. హరి, యూజువల్గా ఎక్కడైనా రేవ్ పార్టీలు జరుగుతున్నప్పుడు పోలీసులు ఇలా చుట్టుముట్టడం, అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు సచివాలయ ఉద్యోగులు ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం ఒక పార్టీ అరేంజ్ చేసుకుంటే ఈ రకమైన దాడులు చేయడం ఏంటి అనేది పలువురు ప్రశ్నిస్తున్న అంశంగా ప్రస్తుతం దీన్ని చూస్తున్నాం.